ఆ గాదెల నిండా ధాన్యాన్ని చూసుకుని పరమ సంతోషపడితే ఆ ధాన్యం సమస్త ప్రాణికోటి తిని కడుపు నిండితే చక్కగా వృద్ధిలోకి వచ్చి అందరూ శాంతియుతంగా ఉంటారు. ఆకలి కేకలు ఉన్న చోట మీరు ఏ ధర్మ ప్రవచనం చెప్పినా ఎవడూ వినడు. ఆకలి కేకలు ఉన్న చోట శాంతి పాటించమంటే సాధ్యం కాదు. శాంతికి మొదటి కారణం ఏది అంటే అందరి కడుపు నిండాలి. అందరి కడుపు నింపగలిగినది ఎవరు అంటే అన్నపూర్ణ. ఆ అమ్మవారు కడుపు నింపాలి. భూమి కొలత మారదు, కానీ ఎన్ని కోట్ల మంది పెరుగుతున్నా ఇంతమందికి అన్నం ఎవరు పెట్టాలి అంటే ఆ తల్లి పెట్టాలి. ఆ తల్లి అనుగ్రహం కలిగిన నాడు అందరూ కడుపు నిండుగా సంతోషంగా ఉంటారు. పౌష్యలక్ష్మిగా తల్లి రైతు ఇంటికి వస్తుంది. రైతు సంతోషంగా ఉంటాడు. అమ్మయ్యా, ఈ ఏడాది పంటలు బాగా పండాయి, మన అందరం సంతోషంగా కడుపు నిండా అన్నం తింటాం అని ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. గడ్డి కావలసినంత లభిస్తుందని చెప్పి పశువులన్నీ సంతోషంగా ఉంటాయి. అందరూ భోగమనుభవించేటటువంటి తరుణము కాబట్టి భోగి బాహ్యంలో